వాళ్ళిద్దరూ మామూలోళ్ళు కాదు. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెత చక్కగా సరిపోతుంది. మైనారిటీ తీరకముందే ముదురు పనులు చేస్తున్నారు. వాళ్ళు చేసిన చోరీలను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వాడు స్కెచ్ వేస్తే అంతా పక్కాగా జరిగిపోతుంది. పట్టుకోవడం పోలీసుల వల్ల కూడా కాదు. అంతా చేసి వాడి వయసు మాత్రం 17 ఏళ్లే. వాడికి ఇంకొకడు తోడయ్యాడు. వాడి వయసు 16. ఇద్దరూ కలిసి 12 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు అపహరించుకుపోయారు. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఈ నెల 15వ తేదీన ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తెనాలి ముత్తింశెట్టిపాలెంకు చెందిన 17 ఏళ్ల యువకుడికి తల్లిదండ్రులు లేరు. తమ అక్కల వద్ద పెరుగుతున్నాడు. చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చోరీలకు అలవాటు పడ్డాడు. ఎక్కడైనా దొంగతనం చేయాలంటే ముందుగా బైకును దొంగలిస్తాడు. ఆ తర్వాత తాను ఫిక్స్ చేసిన టార్గెట్ను అనుమానం రాకుండా ఛేదిస్తాడు. వెంటనే తాను దొంగలించిన బైకును ఎక్కడైతే ఎత్తేశాడో అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. దీంతో చాలా కాలం పాటు పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. అయితే చిన్న చిన్న తప్పులు చేసి పోలీసులకు దొరికిపోయిన యువకుడు 9 నెలల పాటు జువైనల్ హోంలో శిక్ష అనుభవించి వచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే చినరావూరుకు చెందిన 16 ఏళ్ల తన స్నేహితుడితో కలిసి ఖరీదైన సెల్ ఫోన్లు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. శివాజీ చౌక్లో ఉన్న ఒక షోరూంలో ఖరీదైన సెల్ ఫోన్లు ఉంటాయని పసిగట్టారు. ఆ షోరూం పక్కనే ఉన్న హోటల్లో 17 ఏళ్ల యువకుడు సర్వర్ బాయ్గా చేరాడు. ఆ షోరూంకి ఎలా వెళ్లాలో రెక్కి నిర్వహించాడు. ఆ తర్వాత రోజు రాత్రి ఇద్దరు ముఖాలకు మాస్కులు పెట్టుకొని గ్లాస్ పగలగొట్టి షోరూంలోకి ప్రవేశించారు. 18 సెల్ ఫోన్లు, వాచీలు, నగదు తీసుకొని పారిపోయారు. షోరూం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా విజువల్ సాయంతో మైనర్లను గుర్తించి అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. వాళ్ళిద్దరూ చోరీ చేసిన విధానం చూసి పోలీసులే నోరు వెళ్ళబెట్టారంటే ఎంతటి గటికలో అర్థం చేసుకోవాల్సిందే. తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనోవిజన్ షోరూమ్ ఉంది. ఆ షోరూంలో 15వ తారీఖు రాత్రి రెండో అంతస్తులో గ్లాసెస్ పగలగొట్టి ఒక 8 శాంసంగ్ ఫోన్లు, 3 వివో ఫోన్లు, 7 ఐఫోన్లు, ఛార్జర్లు 3, ఇయర్ పీసెస్, మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు గల ప్రాపర్టీ దొంగతనం చేయబడిందని షోరూమ్ మేనేజర్ గారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీము సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి ముద్దాయిల్ని సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళు చోరీ చేసిన ఈ సెల్ ఫోన్లతో సహా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఇద్దరు మైనర్లు. అందులో ఒక అతను ఇతను చినరావూరు ఏరియా, తల్లిదండ్రులు చనిపోయారు, అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌను 3 టౌన్ రూరల్లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో 1 టౌన్లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలల్లో జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనోవిజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్గా చేరి రెక్కీ చేశాడు. ఈ షోరూంలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి కుర్రవాడు 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోను లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామనే దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మ్యాన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళు పారిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణంలో వీళ్ళు తిరిగిన మూమెంట్స్ని చూసి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన భాగంలో మొత్తం సోనోవిజన్లో చోరీ చేయబడిన మొత్తం సొత్తు రికవరీ చేయబడి ఉంది. దీంట్లో కృషి చేసిన తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్ గారు, వాళ్ళ ఎస్ఐ లలిత్ కుమార్ గారు బాగా కృషి చేసి ముద్దాయిలను పట్టుకోవడంలో కానీ గుర్తించడంలో కానీ మంచి కృషి చేశారు. వాళ్ళని జిల్లా ఎస్పీ గారు ఇంత షార్ట్ టైంలో పట్టుకున్నందుకు అభినందించారు.
కాబట్టి తెనాలిలో ఉన్న అందరికీ వ్యాపారస్తులకు కానీ హౌస్ హోల్డ్ కానీ సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇళ్ళకి కానీ మేము క్రమం తప్పకుండా రిపీటెడ్గా అనౌన్స్ చేస్తున్నాం. మీరు సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకోండి, మీ భద్రతకి అవి కారణం అవుతాయి. సుమారు ఒక 30,000 రూపాయలు పెట్టుకుంటే మీ సీసీ కెమెరాలు మీకు ఎటువంటి ప్రాణహాని కానీ ధనహాని కానీ దొంగతనాలు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తున్నాము. దీన్ని అందరూ పోలీసు తరఫున విజ్ఞప్తిగా భావించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి అందరికీ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం.